3:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. పరిశుద్ధుడు 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 మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్య నా ప్రభువా, అయా నా ప్రభువా, ఈ సమయంలో నా ప్రభు శుక్రవారం నా ప్రభువా, యేసయ్య నా ప్రభువా, పాటల ద్వారా నాయన, ఆరాధన ద్వారా, వాక్యాల ద్వారా నాయన మేము నాయన నీ సన్నిధిలో నాయన అయా నాయన ఉంచిన ప్రభువా, నేను గణపరుచుకుంటా ఇచ్చిన నాయన ధన్యత బట్టి నీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఈ 40 దినాలు నా ప్రభువా, శిలువ జ్ఞానం కోడుకులో నాయన ప్రతి ఒక్క నాయన కుటుంబం నా ప్రభువా, అయా సంఘ కాపులతో నీ సన్నిధిలో నాయన గడిపిన విధానాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా నాయన ఈ సమయాన్ని నాయన చూడలేని బిడ్డలు ఎంతో మంది నాయన అయా నాయన కాల్పు గర్భంలో కలిసిపోయి ఉన్నారు ప్రభువా. అయా మాకైతే నాయన నీ సన్నిధిలో గడపడానికి నాయన శుక్రవారం నా ప్రభువా 7 మాటలు నాయన జ్ఞాపకం చేసుకోవటానికి ఇచ్చిన నాయన ఈ ధన్యత ఈ భాగ్యాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నీకు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయా నాయన ఈ మొదటి మాట నాయన చెప్పుచున్న నాయన శోభాదేవి గారికి నాయన నీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ బిడ్డని నాయన సిలువ సాటిని మరుగుపరిచి నాయన వివరించడానికి నాయన యేసయ్య నాయన అయా నాయన నీ తెలివిని నీ జ్ఞానాన్ని దయచేసిన ఎటువంటి నాయన గలింగు లేకుండా నా ప్రభువా నీ నాయన బిడ్డని కాపుదల భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. చదివిన బిడ్డను కూడా నేను దీవించి ఆశీర్వదించిన ఆయన అయా నాయన జరిగిపోయిన ఆయన ముందు నాయన కార్యక్రమం ఆయన అయా ఈ మాటలలో ఆయన మేము అందరం నాయన గ్రహించుకుని నాయన మనసులో మాకు దయచేయి నాయన అయా నాయన మా కొరకు మా పాపాల కొరకు నా శాపాల కొరకు నా ప్రభువా నువ్వు కలువరి సిలువలో నా ప్రభువా ఆఖరి బట్టు వరకు కార్చి నా ప్రభువా అయా నాయన 3వ దినము నాయన తిరిగి లేచిన తండ్రి ప్రభువా. అయా నాయన ఎంత ప్రాణ త్యాగము చేసిన తండ్రి ప్రభువా. మేమైతే నాయన మాలో నాయన కొంచెం కూడా నాయన విశ్వాసం లేని జీవితాలు జీవిస్తున్నాం ప్రభువా. అయా నాయన యేసయ్య నాయన మాలో నా ప్రభువా అయా మార్పు చెందే భాగ్యము దయచేయ నాయన అయా రక్షణ పొందే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభువా యేసయ్య నాయన మారి మనసు పొంది నా ప్రభువా నీ పరలోక రాజ్యము కొరకు నాయన మేము నాయన రావటానికి మాకు నాయన నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఈ ప్రార్థన అంతట్లో నా ప్రభువా నీ తోడు నీ కాపుదలు దయచేసి త్వరలో ఆయన యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నామములో సంఘమంతటికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మహాశుభ శుక్రవారం కొరకై ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేయనటువంటి 7 మాటల్లో మొదటి మాటగా ప్రభువారు నాకు ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగండ గొప్ప దేవ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఎందుకు పనికిరాని దాన్ని అల్పురాలని అయోగ్యరాని నన్ను నిలవబెట్టి నీ సిలువ పాటకు మరుగుపరచడానికి నా ప్రభ నాకు ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి తండ్రి మీరు నాలో ఉండండి నాతో రండి నా ప్రభ నాయన నాతో ఉండి నాయన ప్రతి మాట మీరు పలికించండి నా ప్రభ నాయన నీ కృపలోనైనా ఇప్పటి వరకు నాయన ప్రార్థించిన వారిని వాక్యం చదివిన వారిని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. 6 మాటల్లో సిద్ధపాటు కలిగి వచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. నా మాటలు తండ్రి నీ ఎదుట ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు నాకు సహాయం దయచేయండి. మా ప్రభువు మా ప్రియరక్షకుడు యజమానుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అతి వినయంతో బతికినాడు వేడుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పింది. ఈ మొదటి మాట విజ్ఞాపన, ఫాదర్ ఫర్గివ్. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఇది సిలువలో పలికినటువంటి మొదటి మాట. అంటే మొదటి విజ్ఞాపన. ఆయన మొట్టమొదటిగా తండ్రికి ప్రార్థించాడు అనమాట. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. యేసు ప్రభు వారి సిలువ మరణానికి అప్పగించి సిలువకు వేలాడదీసి
భయంకరమైనటువంటి మేకులతో భూమికి ఆకాశానికి మధ్యలో మరి ఆయన శిలువ మరణంపై 3 మేకుల మీద మాంసం ముద్దగా వేలాడదీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన 7 మాటల్లో మొట్టమొదటి మాట మనం ధ్యానిస్తున్న మాట. ఆ కేక సర్వమానవాడికి పాప క్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొప్ప ప్రార్థనా కేక. అవమానమును, దూషణను, భయంకర చిత్రవదను తనలో తాను దిగమింగుకుంటూ తండ్రికి విన్నవించినటువంటి మాట అన్నమాట ఇది. అయితే ముఖ్యంగా ఈ మాటను 3 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. ఏమని? తండ్రి, 1, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, క్షమించుడి. తండ్రి అనే మాట ఈ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు ఉన్నప్పటికీ 4 సువార్తల్లో ప్రత్యేకంగా 150 సార్లు మనకి లిఖించబడి ఉన్నదన్నమాట ఈ మాట. అయితే తండ్రి అని మొదటి మాటలో మనం తండ్రిని మానవాళికి పాప క్షమాపణకై ప్రార్థిస్తున్న లోకరక్షకుడైన యేసును చూస్తున్నాం. ఈయన మొట్టమొదటిగా మనకి లోకాన్ని రక్షించేవాడిగా ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడు అంటే మనల్ని రక్షించడానికి, తన బిడ్డలు పాపంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళని రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ వచ్చిన తరువాత మన పాపం నిమిత్తమే, ఆదాము హవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి పాపం నిమిత్తమే ఆయన మరణానికి అప్పచెప్పబడ్డాడు. అంతేగాని ఆయన మరణం కొరకు ముందుగానే రాలేదు. కానీ లోకరక్షకుడిగా వచ్చిన తండ్రి మన కొరకు అనేకమైనటువంటి అవమానాలు పొంది శిలువ మానికై వేలాడటం మనకి తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం ఈ లెంటికాల ధ్యానాలు, శుభ శుక్రవారాలు మనం ఆచరిస్తున్నాం. కానీ మనం ఎంత మటుకి మనం ఆచరిస్తున్నాం, మన దేవునికి ఎంత మటుకి దగ్గరగా జీవిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. ఎంతోమంది పుట్టారు, ఇందులో జీవించారు, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎంతమంది ఉన్నప్పటికీ ఇటువంటి భయంకరమైన సంఘటన అయితే ఎవరికీ జరిగినట్లుగా ఈ జీవ గ్రంథంలో లిఖించబడి ఉండలేదు. కానీ తండ్రి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇటువంటి శిక్ష విధించబడింది. ఆదికాండంలోని ఆదాము దగ్గర నుండి కానీ మరి ఏ అంశాన్ని ఇంత ఘోరం కూడా ఎక్కడ కూడా ఇటువంటిది జరిగి ఉండలేదు. ఆయనను ఇంత జరిగినా కూడా ఈ రోమన్ ప్రజలు, ఈ రాక్షస మూక మరి ఆయన ఇంకా విడిచిపెట్టకుండా ఆయన ఇంకా ఏదో పాపం చేసి ఉన్నాడని చెప్పి ఆయన్ని మరి ఒక గజ దొంగగా ఎంచి, భయంకరమైన దొంగగా ఎంచి ఒక దొంగల మధ్యలో ఆయన వేలాడి తీసి ఎంతో గౌరవ వారికైనా కూడా క్షమాపణ ఇచ్చారు. కానీ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారికి వారు ఎటువంటి క్షమాపణ, జాలి, దయ లేకుండా శిలువ మానుపై ఎక్కించి ఒక్కొక్క మేకు మరి 6 అడుగులు పొడవుండే మేకు నిన్నే మాయగా చెప్పారు. మేకుని తలలో గుర్చి మరి బల్లెపు పోట్లతో పొడిచి ఒకడే తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయనకి కొట్టి ఉన్నారు. మరి ఈ ఇస్కరియోతు ఈ దొంగ సాయంతో ఏదో దొంగను బంధించినట్లుగా ఆయన్ని మన యెరూషలేము వీధుల్లో మరి ఆయన కొట్టుకుంటూ అవమానించుకుంటూ తీసుకెళ్ళటం జరిగిందనమాట. ఈ జాలి, దయ అనేది, కరుణ అనేది కూడా ఏ మాత్రం కూడా వాళ్ళకి కనిపించట్లేదు. కర్కశంగా ఒక భూమిని ఎలా అయితే మనం దున్నుతామో ఆ దున్నినట్లుగా ఆయన వీపుని దున్నబడినట్లుగా కీర్తన 129:3లో కూడా మనకి వ్రాయబడి ఉన్నది. మరి ఆయన వీపు మీద మరి 40 కొరడా దెబ్బలు, గాలాల వంటి కొరడాలతో ఆయన మన కొరకు కొట్టించుకొని చర్మం చిట్లి ఆ మొక్కలు వేలాడుతున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా అరిచినట్లుగా జీవగ్రంథంలో లేదు. కాబట్టి మరి అయినా కూడా ఆయన అంత చేసినా కూడా అక్కడ ఉన్న వారికి ఆయన పట్ల కనికరం కలగలేదు. కనికరం కలగకపోగా మరి ఆయన్ని ఎంతగానో అవమానిస్తున్నట్లుగా ఉంది. కింద వచనాలు చూస్తే వారు ఆయన వస్త్రాలను పంచుకోవటానికై చీట్లు వేసుకున్నారు. మనం చీట్లు దేనికి వేసుకుంటాం అండి? ఏదైనా డబ్బులు దాచుకోవటానికి, ఎక్కడన్నా చీట్లని అలాంటివి మన జాగ్రత్త కోసం, కుటుంబ పొదుపు కోసం వేసుకుంటాం. కానీ వీరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వస్త్రాలని అవమానించడానికి ఇది నాకా అని చెప్పని చీట్లు వేసుకున్నట్లుగా కింద వచనాలు ఉంది. ప్రజలు నిలువబడి చూస్తున్నారు. ప్రజలు ఎక్కడైనా అంతే కదండి, చూస్తూ ఉంటారు. లేదంటే చాటుగా వెళ్ళి మాట్లాడుకుంటారు. మనకు తెలిసిందే, ఆనాడు ఇదే ప్రజలు ఉన్నారు. ఈయన ఆనాడు కయ్యను ఉన్నాడు, ఇప్పుడు కయ్యను ఉన్నాడు, అప్పుడు హేబేలు ఉన్నాడు, ఇప్పుడు మన సంఘాల్లో హేబేలు ఉన్నారు. అయితే మనం కయ్యను వారసత్వాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. కానీ చెప్పిన వాళ్ళని మరి
ఒక బ్లెస్గా మాట్లాడతామని కానీ మనం ఎటువంటివి కూడా మనం ఇప్పుడే చూడం. మనం మరి ఆ పాపం అనేది ఆనాడే మనకు సంక్రమించింది. ఆదాము గారి నుంచే మనకి పాపాన్ని సంక్రమించింది. మరి ఆ పాపం మనకి ఎన్నట్టు విడిచిపోదు. ప్రభు అయినటువంటి ఆయన పావనామూర్తిగా ఉండి ఆయన శిలువరాలపై వేలాడిన రక్తం చిందించినటువంటి విషయాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా మనలో అటువంటి రక్షణ గురించి మాటలు కానీ మరి దేవుని కొరకు ఎలా సిద్ధపడాలి అనే మాటలు కానీ మనకి రావు. ఎవరికైనా ఏదైనా అవమానం జరిగినప్పుడు దానికి అక్కడ జరిగింది ఒకటైతే వీరు నోటికి 100 రకాలుగా మాట్లాడారు. అదే ప్రభువారి జీవితంలో కూడా జరిగింది. ప్రభువారు మరి ఆ మనుషులే కదండి పట్టించారు. ఆ మనుషులే ఆయన చుట్టూనే ఉన్నారు. ఆయన చేసిన కార్యాలన్నీ తెలుసు, అందరికీ తెలుసు. మానవాళిగా మనం కూడా ఆయన మనుషు కుమారుడిగా ఉన్నట్లానే మనం కూడా మనుషులుగా ఉన్నప్పుడు మన కార్యాలు, మన నడవడిక, మన ప్రవర్తన అంతా తెలిసి కూడా మనల్ని ఎప్పుడు అవమానపరుద్దామా, లేదంటే ఏదైనా అవమానం జరిగితే ఇంకా ఎక్కువ దాన్ని చెలవపలవిగా చేసి ఇంకా ఎక్కువగా అవహేళన చేద్దామని మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనం ఇంత మటుకి ఎటువంటి రక్షణ, నిజమైన రక్షణలో కూడా మనం ఇంకా పూర్తిగా నడిపించబడలేకపోతున్నాం. మనందరం కూడా ఆ విధంగానే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఆయన అంత మానుపై ఇలా పెట్టడం అంటే మనం కాసేపు ఇప్పుడు జిమ్ అవి చేస్తుంటాం. ఒక 5 నిమిషాలు ఇట్లా చేయాలన్నా కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది మన తండ్రి మరి ఆయన 2 చేతులు దాదాపు 6 గంటల పాటు సిలువలో ఆయన వేలాడి మరి మేకులు కొట్టించుకొని కాళ్ళకు ఎటు కదలేని పరిస్థితి. అంటే మనం ఏదైనా కాసేపు మనం బిగిసిపోయి కూర్చుంటే ఒక దోమ ఒకటి ఏదన్నా మనం కుట్టినప్పుడు ఎంతో ఇబ్బంది పడతాం. మరి అటువంటిది ఆయన మాంసయుక్తమైన దేహాన్ని మరి కాకులు, గద్దలు ఆ విధంగా వేలాడుతున్నటువంటి మాంసంతో మన తండ్రి, పరమ తండ్రి మన కొరకు ఆయన తన మారుపై వేలాడుతూ మనకు కనిపిస్తున్నప్పుడు కూడా ఆయన ఒకటి చెప్తున్నాడు, ఈ తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదని చెప్పి అడుగుతున్నాడు. ఆయన తండ్రిని, ఆయన పంపించిన తండ్రిని అడుగుతున్నాడు. అంటే అక్కడ కూడా ఆయన క్షమాపణే కనిపిస్తుంది. అంత సిలువమానుపై వేలాడుతున్నప్పుడు కూడా ఆయన ధైర్యం కనపరుస్తున్నాడు. అందుకనే పేతురు గారు అడుగుతారు కదా, ఎన్నిసార్లు క్షమించాలయ్యా, నేను నాకు సమాధానం చెప్పు, 70 మార్లు అన్నప్పుడు నీ జీవితకాలం అంతా నువ్వు క్షమిస్తూనే ఉండాలి అని చెప్పినట్లుగా మనకి జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది. కాబట్టి వీరు అంటే ఎవరండి? అన్యులు, మతాధికారులు, పెద్దలు, సామాన్య ప్రజలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకని వీరేం చేస్తున్నారో తెలియదని చెప్పని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అయితే ప్రజలందరూ చూస్తున్నారు, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయినా తను తాను రక్షించుకొని అపహసించడు. చూడండి, శిలువ మీద వేలాడుతున్నాడు, ఇన్ని దెబ్బలు, ఇంత రక్తం కారుతుంది, మన ఒళ్ళు కోసుకున్న అంతే రక్తం కారుతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా అప్పుడు కూడా వీడు వాడు అని దూషిస్తూ దైవ దూషణ చేస్తూ ఇంకా అవహేళన చేస్తున్నారు. ఏమని అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ ఈ నిజంగా దేవుడు ఏర్పరచుకుంటే ఇతను కూడా రక్షించుకొని ఆ ఏలాడుతున్న ఇరుపక్కల ఉన్న దొంగలను కూడా రక్షించవచ్చు కదా అని చెప్పని ఆయన్ని అపహసిస్తున్నారు. ఇంకా వాళ్ళకి కక్ష తీరలేదు. కొంతమంది మీద కొంతమందికి తెలియకుండానే అనవసరమైనటువంటి గ్రడ్జి పెట్టుకొని మనం కూడా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. అలాగే ఎంత డౌన్ఫాల్ చేద్దామా, ఎక్కడికక్కడ ఏం చేద్దామని ఎదుగుతారే తప్ప అయ్యో మనం ఇన్ని అంటున్నా కూడా మరి వాళ్ళు పక్కకే వెళ్తున్నారు కదా అని చెప్పని మనం అనుకునే పరిస్థితి లేదు. అట్టి స్థితిలో నుంచి కూడా నేను కూడా బయటకు వచ్చిన దాన్ని. అయితే అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకకిచ్చి, నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకోమని ఆయనకి అక్కడ ఉపదేశం చేస్తున్నారు. ఏది సిలువమానుపై ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు చేస్తున్నారు. ఆయనే ఉపదేశాలు చేశాడు. ఆయనే ఉపదేశాలు చేసి లోకరక్షకుడిగా మన పాపాలని క్షమించడం కొరకు, మనకి మన ఈ పాపంలో ఉండకుండా ఉండటం కొరకు ఆయన అనేక ఉపమానాలతో వాళ్ళందరికీ తెలుసు అవన్నీ. అయినా కూడా అక్కడకుండి నీవు రక్షించుకోవయ్యా, రక్షించుకొని నిజంగా నిన్ను ప్రూవ్ చేసుకొని ఆ పైనుంచి దిగిపో అని చెప్పి ఆయన పెద్ద పని కాదు ఆయన రావడానికి పని. కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన తండ్రి ఈ శిక్ష తగ్గించవా ప్రభు అని దేవుని తండ్రిని అసలు వేడుకోలేదు. ఆయన నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యుద్ధం నుండి తొలగించమని అడిగాడు తప్ప ఆయన అక్కడ నిలబడి అక్కడ సిలువలో ఉండి కన్నీటితో ప్రార్థించడం ఆయన ఎలాంటి ప్రార్థన చేయలేదు. ఆయన చేసిన ప్రార్థన ఏంటి? మొత్తం 3 ప్రార్థనలు చేశారు ప్రభు వారు 7 సిలువపై 7 మాటల్లో. ఆయన చేసింది ఏం చేశారు? ప్రభువా వీరికి ఏమీ తెలియదు, వీరు వారి డ్యూటీ చేస్తున్నారు,
వారికి ఏ డ్యూటీ అయితే అధికారులు అప్పచెప్పారో ఆ డ్యూటీ మాత్రమే చెప్పారు. మేము కూడా ఉన్న సందర్భంలో కూడా చెప్పాం, మా ఉద్యోగరీత్యా మనం ఏదన్నా చిన్న లోయర్ క్యాడర్కి ఏదన్నా చిన్న మెమోరీ ఇవ్వాలి చేయాలి అని అంటే అది అక్షరం వరకే, తర్వాత ఏముండదు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు వేరుగా అర్థం చేసుకుంటారు. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రభా వీరి యొక్క డ్యూటీ మాత్రమే వీళ్ళు చేస్తున్నారు, ఇందులో వీరికి తప్పేం లేదు, వీరికి కర్తవ్యం లేదు, సామాన్య ప్రజలు, వీరికి నేను ఎవరినో తెలియదు, నేను మామూలు మనిషి అని అనుకుంటున్నారు. కాబట్టి వీరిని క్షమించమని మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన. అంత బాధలో కూడా తండ్రి వారు మరి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు, శారీరక ఇబ్బందే కాదు మానసికంగా కూడా కృంగిపోయినప్పటికీ కూడా ఆయన తల వంచుకొని నిలబడ్డాడు మనలాంటి పాపాత్మల కొరకు. అంతేగాని తల ఎత్తుకొని రొమ్ము విచ్చుకొని ఆయన నిలబడినట్లుగా జీవ గ్రంథంలో ఎక్కడ కూడా మనకి కనపడదు. అయితే ఇద్దరు ఇరుపక్కల దొంగలు వేలాడదీశాడు మన సండే స్కూల్ నుంచి మనం వింటుంది. అయినా కూడా వాళ్ళని అడుగుతున్నాడు, అందులో ఒక అంటున్నాడు ఉంటాడు మనలాంటి అక్కడ కూడా ఒకడు ఉంటాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని చెప్పి మళ్ళీ ఇంకో దొంగ ఆయన మన ప్రభు యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే ఆ పక్కన దొంగ అంటున్నాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదా? కనీసం మనమైతే ఎలాగో తప్పు చేసాం, దీనికి అర్హులమే, అసలు ఆ శిక్ష మనకు పడాలి. కానీ ఆయన దోషాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఈ సర్వ సృష్టికి స్వార్థ కొరకు, ఈ రక్షణ కొరకు ఆయన తన శరీరాన్ని యాగంగా త్రైదనంగా అప్పించాడని చెప్పి అతను మాట్లాడుతూ ఆయన కింద వచ్చినాడు, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందినాడు, కానీ ఏ తప్పిదమ్ము చేయలేదని చెప్పి అతన్ని ఈయన హెచ్చరిస్తున్నాడు అనమాట. అలాగే ఫిలిప్పి 2:6 గమనిస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానుగా ఆయన మనుషుల పోలికగా మాత్రమే పుట్టి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. కానీ సమానంగా దేవునితో సమానంగా మనం ఇప్పుడు అయ్యగారి పక్కన మనం కూర్చోవాలని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని అభిషిక్తుడిగా ఆయన్ని మన కొరకు దూతగా ఇక్కడికి పంపించారు. ఆ విధంగా భాగ్యమైన ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా ఆయన పుట్టి దాసుని స్వరూపం. దాసుని అంటే మనం ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకుంటాం కదా, దాసత్వం చేయిస్తూ ఉంటాం, ఆ పని మనుషులు తక్కువగా చూస్తుంటాం, దాన్ని దాసుని స్వరూపం అనమాట. అటువంటి దాసుని ఇంకా తగ్గింపు జీవితంలోకి వెళ్ళి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని, తనను తానుగా ఆయన సిలువుకి అప్పచెప్పుకున్నాడు. మనం 3 గంటల పాటు ఇక్కడ కూర్చోటానికి, 4 గంటల పాటు కూర్చోటానికి మనం ఎన్ని ఆపసోపాలు పడతా, ఎంత భయంకరమైన చిత్రవద అనిపిస్తామంటే మనకు తెలియదు. మనం వచ్చింది ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి మనం బతకటానికి. అంటే ఈ శరీరం, ఈ మాంసముద్దలో మనకి అనేకమైనటువంటి అనారోగ్యాలు రావచ్చు, అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్లు రావచ్చు. ఇవన్నీ మన జీవితంలో జరగాల్సిన కార్యాలు. కానీ మనం కొద్దిగా ఎండలోకి వెళ్తే, అమ్మో ఈ ఎండ మనం ఎక్కడ భరిస్తూ ఉండేది, మనం ఫస్ట్ చేసిలో పుట్టినట్టు ఈ ఎండ మనం భరించలేము, లేకపోతే ఈ వాన భరించలేము, లేకపోతే అమ్మో ఈరోజు నేను కూడా నా పని మీద నేను ఎక్కడ పని చేసుకోవాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. మరి ఆయనకి ఏం అవసరం అండి? లోకరక్షకుడైనా ఆయనకు అవసరం లేదు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు అక్కడ. ఆయన సిలువ మాలపై వేలాడి మనల్ని వేలాడమని చెప్పట్లేదు ఆయన. కనీసం నా బాటలో నడవండి, కనీసం కొంతవరకైనా సరే నేను ఇచ్చు రక్షణ మీరు మిమ్మల్ని పొందండి అని చెప్పానైనా మనల్ని బతికినాడుకుంటున్నాడు. మనం ఆచరిస్తున్నాం, చేస్తున్నాం అన్ని మన చెప్పారు. మనకి భక్తి ఉంది కానీ భయం లేదు. మనం భయముతో భక్తితో దేవుని దగ్గరికి రావాలి, మనం సత్యంతో దేవుని ఆరాధించాలి. ప్రభు అది సిలువుపై ఏలాడినప్పుడు ఏ విధంగా అయితే ఆయన ప్రార్థిస్తున్నాడో, ప్రభు వీరికి ఏమి తెలియదు, వీరిని క్షమించు అని చెప్పని అక్కడ తండ్రికి మొరపెడుతున్నాడు. మరి అటువంటి క్షమాపణ జీవితం మనం కలిగి ఉండాలి. మనం పక్కనున్న సహోదరుని ప్రేమించలేం, కానీ ఎక్కడో దేవుడు ఉన్నాడంటే మనకి వెళ్ళి ప్రేమించడానికి సిద్ధపడతాం. అది కరెక్ట్ కాదు. ఇక్కడున్న వాళ్ళని ప్రేమించినప్పుడు ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమిస్తాం చెప్పండి?
కాబట్టి మన సాధ్యమైనంత వరకు వాక్యానుసారమైన జీవితంలో మనం నడవాలని ప్రభువారు మనల్ని కోరుకుంటున్నారు. అలాగే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని. ఎప్పుడో తెలుసు అన్నమాట ఇది. ఆమెకు చెప్తున్నాడు, ఆమె కుమారుని కంటది ఆయనే ప్రజల వారి పాపములను ఆయనే రక్షించనుంది. ఇక్కడ ఆయన చచ్చిపోతాడని ఏం లేదు, రక్షిస్తాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన రక్షిస్తాడు. ఆయనే ఈ పాపాలన్నిటి నుండి కూడా ప్రతి వారిని రక్షించే దేవుడు ఆయన అని చెప్పాడు. కానీ ఆయనకు తప్పలేదు. మన పాపముల కొరకు ఆయన పిలాతు పిరికివాడిగా ఉండి ఆయన సరైన తీర్పు ఇవ్వలేక భయపడిపోయి ఆయన దేవుని సిలువమానికి ఒక దొంగ మాటలు విని సిలువరానికి అప్పచెప్పినట్లుగా ఉంది మనకి. అందుకని ఇంకా ఆయన సరే నా బిడ్డల వరకే కదా నేను చనిపోతున్నానని చెప్పి ఆయన వారు వేసినటువంటి శిక్షకి విధేయుడైపోయి ఉన్నాడు. విధేయుడైపోయి తాను సిలువరాడిపై మరి వేలాడి చేస్తున్నాడు. తండ్రి అంటే తండ్రి తనయుల అనుబంధం. తండ్రి అనే పిలుపు తండ్రికి ఆయనకు ఉన్నటువంటి బంధాన్ని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోమా రౌడీలు ఉన్నారు కదండి, కిరాయి రౌడీలు, 6 వెరికాయలను ఆలకిస్తా ప్రేమమైన యేసయ్య చేస్తున్నటువంటి శ్రేష్టమైన విజ్ఞాపన ధ్వనిలో కూడా తప్పులు వెలుగుతున్నారు. కింద ఉండి తండ్రి అని మాట మరి ఎంతో అమూల్యమైనది. మన తండ్రి అని మన నాన్న మటుకే మనం పిలవగలుగుతాం. అందరినీ పిలవాలి అంటే అది మనకి రాదు. ఏ పెదనానో చిన్నానో అని చెప్పి పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మరి ఆయన పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సిలువ మీద ఉండి. మరి కఠిన మరి ప్రభుత్వం రౌడీలుగా ఎంచబడిన వారు ప్రభువుని సిలువపై బంధించగలిగారే కానీ ఆయన్ని ప్రార్థించకుండా ఆపలేకపోయారు. అంత చేశారు. ఏం సుఖం. ఆయన 7 మాటలు కూడా దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆయన అంత కొట్టారు, అంత హింసించారు, రక్తాలు గార్చారు, ఉమ్మి వేశారు. అప్పటికి బల్లెపోట్లు ఇంకా పొడవలేదు అనుకోండి, మొడకిరీటం పెట్టారు, మేకులు కొట్టి ఇలా పెట్టి మరి 7 గంటలు ఉండటం ఇందాక చెప్తే సాధ్యమైన విషయం కాదు. అక్కడ ఉండి కూడా ఆయన ప్రార్థిస్తున్నాడే తప్ప ఆయన ప్రార్థనని ఆపటం ఎవరి వల్ల కాలేదు. సిలువ మ్రానుపై ఆయన ఒంటరిగా లేడని, తండ్రి సన్నిధి ఆయనతో ఉన్నదనే నమ్మకాన్ని ఆ ప్రార్థన ద్వారా మనకేం తెలుస్తుంది? ఆయన తండ్రి ఆయనతోనే ఉన్నాడు. అందుకని ఆ నమ్మకంతోనే ఆయన సిలువ మ్రానుపై ఉండి తండ్రి తండ్రి అని కేక వేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన కేక. వీరు ఇంకా ఏం చేస్తున్నారయ్యా, వీళ్ళకి ఇంకా తెలియట్లేదు. నేను మనుష్య కుమారుని అని అనుకుంటున్నారు వీళ్ళు. మరి నీ పోలికతో నేను ఇక్కడికి వచ్చానని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు తండ్రి అని చెప్పి ఆయన వారి వరకు ఆయన అక్కడ ఉండి కూడా విజ్ఞాపన ధ్వని కేక వేస్తూ పిలుస్తున్నాడు తన తండ్రిని. ఈయన మరి శాపగ్రస్తమైనటువంటి సిలువ, పాము, పులి ఇలాంటివన్నీ కొంచెం వినడానికి భయంకరంగా అనిపించేటువంటి ఈయమన్నమాట. అయినప్పుడు ఆ సిలువమానుపై వేలాడుతూ ఆయన శరీర వేదన అనుభవిస్తూ తండ్రిని ప్రార్థిస్తున్న మరి తీరు మరి మనకు ఎలా అనిపిస్తుంది? వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపు మామూలే, మళ్ళీ ఆదివారం తర్వాత మళ్ళీ మామూలే. ఈ మధ్య మరి అన్యులు వేసే ఆచారాలతో మరి కొన్ని సంఘాలు కూడా మరి బహిర్గతంగా బయట అది ఎంతో నా మనసుకి పర్టికులర్గా నాకు ఎంతో హృదయ వేదనగా ఉంది. ఎందుకంటే యెషయా 53 మీరు ఉపవాసం ఉంటే మీరు ఎవరికీ కనపడకూడదు. వాళ్ళు కనిపిస్తున్నారు, మనం కనిపిస్తున్నాం, మనకు వాళ్ళకి తేడా ఏముందండి? అమ్మేస్తున్నాం మనం. రోజుకి ఆయన అమ్ముతున్నామే తప్ప ఆయన్ని మనం గుట్టుగా ఉంచి ఆయన రక్షణలోకి మనం ఎవరిని నడిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ క్రైస్తవత్వం అలా అయిపోయింది. మరి ఈ వీరు అనే పదం ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఆయన స్వజనులైన యూదులు ఉన్నారు, మరియు అన్యులు ఉన్నారు, అలాగే సామాన్య ప్రజలు, అధికారులు అందరూ కూడా ఏకమై యేసుకు వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆయన్ను సిలువలోకి అప్పగించాడు. మరి క్షమించుట అనే మాట చాలా కష్టం కదండి. మనకి ఏదైనా జరిగినప్పుడు క్షమించుట అనేది చాలా కష్టం. మరి అబద్ధ సాక్ష్యాలతో దూషణలతో ప్రభువారిని సిలువపై వేలాడదీసి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మరి మధ్యాహ్నం ఎండలో మరి ఆయన వేలాడదీసినప్పుడు అయినా ఈయన మరి అక్కడ ఉండి మొట్టమొదటిగా ఆయన ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పని ఆయన వేడుకుంటున్నాం.
27 మత్తయి 27 39 44 42 వచనాలు కూడా చూస్తే, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచు దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టువాడా. చూడండి, అవసరం అంటారా అట్లాంటి మనుషులే కదా, వారు పోసుకున్న రక్తం వస్తుంది, వాడికంటే ఆ రక్తం విలువ తెలుసు, ఆ నొప్పి విలువ తెలుసు. అయినా కూడా ఏమన్నాడు, బాబు నువ్వు 3 దినాల్లో రక్తం అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు రక్షించుకోలేకపోతున్నావా? నన్ను కూడా చాలామంది నాకు మధ్యకాలం ఒక ఇన్సిడెంట్, నీకు చాలా పరపతి ఉంది కదా, నీకు అయి ఉంది కదా. నా పరపతి చెల్లదు, దేవుడి పరపతి చెల్లుద్ది. మత్తయిలో చెప్తాడు, తీర్పు తీర్చు మనుషుడా నువ్వు తీర్చొద్దు, తీర్పు తీర్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడని చెప్తున్నాడు. అందుకని మనం ఏది జరిగినా మనం ఆయనకి అప్పు చెప్పేయాలి. ఆయన ఇచ్చే తీర్పు చాలా గట్టిగా ఉండదు, మనం ఇచ్చేది అంత గట్టిగా మనకి ఉండదు. అందుకని చెప్పి అక్కడ నుండి కూడా ఆయన అంటున్నాడు, నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే నిజంగా నిన్ను మీ నాన్న నేను ఇక్కడ పంపిస్తే పైలోకం నుంచి శిలువ మీద నుండి దిగుమని చెప్పొచ్చు ఆయన్ని దూషిస్తున్నారు. అలాగే శాస్త్రులు పెద్దలు వీళ్ళంతా ఈ పెద్దలని చెప్పుకుంటూ, ప్రధాన యాజకులని చెప్పుకుంటూ, ఇక వీళ్ళు చేసేవి మనకి అనేక విషయాల్లో కళ్ళ ముందు కట్టినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మరి ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన ఎటువంటి ప్రార్థన జీవితంగా 7 మాటలు మీరు వింటారు. మిగతా సిస్టర్స్ ఉన్నారు, మరి బ్రదర్స్ అయ్యగారు మీకు తెలియజేస్తారు. గతం నుంచి కూడా విన్నాం కాబట్టి అంత లోతుగానే మనకి దేవుని వాక్యం తెలుసు. భయం ఒకటి మనం ఏర్పరచుకుంటే మనం వస్తున్నటువంటి ఈ భక్తికి వీటికి ఈ రక్షణ మార్గంలోకి మనం నిజంగా వెళ్ళబడిన వారు అవుతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మరి శిలువ మరణంపై వేలాడి ఏ విధంగా అయితే ప్రభు మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదని అన్నట్లుగా మనం కూడా మన పట్ల తెలియకుండా మనం ఈ లోపల మనుషులను చెప్పాం కదా, అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఏ పరిస్థితుల వల్ల కావచ్చు, మన నోటి నుండి ఏదైనా ఒక మాట వస్తే అది తప్పిదముగా ఎంచకుండా మనం కూడా ఎదుటి వారిని క్షమించే హృదయం కలిగి జీవించాలని, మరి మనందరం కూడా ఆయన సన్నిధిలో ఇంకా ఎక్కువగా రక్షణ మార్గంలోకి వెళ్ళాలని ఆ దేవుణ్ణి మనం కోరుకుందాం. మరి ఆయన ప్రేమను గమనించుకుందాం. ఆయన మన కొరకు ఏ విధంగా ప్రేమ నిలవరనివ్వండి అని అంటున్నాడు దేవుడు. ప్రేమతో జీవించండి, సమాధానంతో జీవించండి. మరి మన కుటుంబాల్లో ఇప్పటివరకు ఇంకా సమాధానాలు లేనట్లయితే, ప్రేమలు తగ్గినట్లయితే, మరి ఆ ప్రేమల కొరకు ప్రభువారు ఏ విధంగా అయితే క్షమాపణ అడిగి మరి వీరేం చేయించినా వీరికి తెలియదని అన్నట్లుగా మనం కూడా ఇతరులు మన పట్ల ఏదైనా తప్పు చేసిన ప్రభువారు తెలియక జరిగిన పొరపాట్లు అని చెప్పి ఒకరికొకరు క్షమించుకుంటూ మరి ఆయన ఆత్మీయతను, ఆయన ప్రార్థనలో మరి మనం ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గొల్లపూడి లూథరన్ చర్చ్ అనుబంధ సంస్థ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘ పెద్దలకి, సంఘానికి, చిన్నపిల్లలకి శుభ శుక్రవార దీవెనలు, శుభ శుక్రవార వందనాలు తెలియజేస్తాను. నేను కూడా ఒక లైన్